హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మైసూర్ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. మైసూర్ బజ్జీలు చేస్తున్నాను. ఇది ఇంత ఫ్లఫీగా రావాలంటే ఎలా అంటే పిండి కలపడంలోనే ఉంటుందంతా. పిండి ఎలా కలపాలో చూద్దాం. ఇప్పుడు మనం చూసారా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, నెక్స్ట్ జీలకర్ర ఇవన్నీ వేస్తున్నాను. మైదాతో చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు మైదాతో చేయలేదు, ఈ మధ్య మైదాతో చేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి కాబట్టి సరే, ఎప్పుడైనా ఒకసారి అంటే ఓకే కదా, ఎవ్రీ టైం తినం కాబట్టి మంత్లీ వన్ టైం ఓకేలే అని చెప్పి చేసేస్తున్నాను. ఒక కప్పుడు పెరుగు తీసుకున్నాను, దాంట్లోకి 2 కప్స్ మైదా వేశాను. ఉప్పు, సోడా ఉప్పు, జీలకర్ర, నెక్స్ట్ కొంచెం జీరా పొడి, అంటే జీలకర్ర వేసేయాలి. నా దగ్గర జీలకర్ర తక్కువ ఉందని జీరా పొడి వేశాను. నెక్స్ట్ పచ్చిమిర్చి సన్నగా తరుక్కుంటే బాగుంటుందన్నమాట. వేగిన తర్వాత నవిలినా కూడా మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది, కారం ఉండదు. కొత్తిమీర, కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఒక గరిటె దాకా ఆయిల్ వేసుకొని మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు పిండి ఎలా కలుపుకుంటామో దాన్ని బట్టే టేస్టీగా ఉంటాయన్నమాట. మనకు లోపల చిల్లులుగా బజ్జీలో ఇలా ఓపెన్ చేసిన తర్వాత చిల్లులుగా పఫీగా వస్తుంది కదా, అలా రావాలంటే పిండి కలపడంలోనే ఉందన్నమాట. ఇలా బీట్ చేసుకోవాలి, మనం బాగా బీట్ చేసుకోవాలి. మంచిగా అలా చెయ్యి అంతా యూస్ చేసి కలుపుకుంటేనే మనకు ఇట్లా 4 వేళ్ళతోటి చూసారా అలా కలుపుకోవాలి. అప్పుడే మనకు అది మంచిగా పిండి ఇది అనేది వస్తుంది, వదుగు అనేది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. నేను 1/2 కేజీ పిండి దాకా కలుపుతున్నాను. మనం ఇంట్లో చేసుకుంటే మనమే చేసామన్న తృప్తి ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. మనం చేసాం కాబట్టి ఇంక 2 ఎక్కువైనా తినొచ్చు. ఎప్పుడు హోటల్కి వెళ్ళినా మా ఇంట్లో మైసూర్ బజ్జీ అని అడుగుతారనమాట పిల్లలు. ఎందుకంటే ఇంట్లో చేయను కాబట్టి. అది లాక్డౌన్ నుంచి స్టార్ట్ చేశాను ఇంట్లో చేయడం, బాగా అలవాటు అయిపోయింది. కాకపోతే షేప్స్ మనం అంతంత పెద్దవి వేసుకోకుండా మన బాణట్లో సరిపడేట్లు మనం మన చేతికి వచ్చిన షేప్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎలా బీట్ చేస్తున్నానో అలాగే కలుపుకోవాలన్నమాట. అంత ఫాస్ట్గా అలా కొట్టినట్టు పిండి గిన్నెకి ఇట్లా కొట్టినట్టు మనం కలుపుకోవాలన్నమాట. అప్పుడు అది బాగా బీట్ అయినట్టు, అంటే చెప్పాలంటే కేక్ మనం చేసుకునేటప్పుడు ఎట్లా చేస్తామో బీట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఆ టైప్లో మనం చేత్తో కలుపుతున్నాం అంతే. ఇంకొంచెం మృదువుగా రావాలి, అందుకని ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా నేను, ఇది ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తుంది మనకు పిండి, ఇది షేప్ అనేది మంచిగా ఉంటుంది అని. ఇట్లా కలుపుకొని బాగా ఆ తర్వాత మనం ఒక 1 అవర్ కానీ మామూలుగా 4 అవర్స్ అలా పెడితే బాగుంటుంది. నేను 1 అవర్ మాత్రం ఉంచాను, అయినా కూడా బాగా పొంగాయన్నమాట. చూసారా పిండి అలా ఒదుగు వచ్చినట్టు అనిపిస్తుంది మనకు. బాగా మిక్స్ అయిన తర్వాత ఓపిక అయిపోతుందన్నమాట. అంతసేపు కలిపాను. ఇంకొకసారి కలిపేసి మనం మూత పెట్టేద్దాం. వన్ అవర్ దాకా మూత పెట్టేశాను. ఆ తర్వాత నేను ఆయిల్ వేస్తున్నాను. ఇది చట్నీ చేసుకుంటున్నాను. మధ్యలో టమాటా, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం పల్లీలు వేసి దీంట్లో చట్నీ చేస్తున్నాను అనమాట. అంటే ఎవ్రీ టైం కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాను కాబట్టి ఇడ్లీకి, దోశకి అట్లాంటి వాటికి ఇప్పుడు కొంచెం స్పెషల్ అనమాట. దీంట్లోకి కొద్దిగా పల్లీలు, కొత్తిమీర ఎక్కువ వేసాను, పచ్చిమిర్చి 3-4 టమాటాలు వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది ఇది. అచ్చం మనం హోటల్లో బయటకు వెళ్ళి ఎక్కడైనా రెస్టారెంట్లో తిన్నంత ఫీలింగే వచ్చిందనమాట, అంత బాగుంది.
ఒక సైడ్ పల్లీలు వేయించేసాను, ఇది బాండీ పెట్టి. ఒక సైడ్ ఏమో పచ్చిమిర్చి, కొత్తిమీర, పోపు దినుసులు వేసాను అనమాట. ఇప్పుడు టమాటాలు మగ్గితే చాలు, మరీ ఫ్రై అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఓన్లీ ఇది అప్పుడు మాత్రం తినే చట్నీయే కాబట్టి ఎక్కువ మగ్గక్కర్లేదన్నమాట. దీంట్లో కొంచెం జీరా పొడి, ధనియా పొడి వేసాను నేను. ప్రతి పచ్చళ్ళలో కానీ ప్రతి దాంట్లో మనం జీలకర్ర, ధనియాలు అనేది యూస్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా. నెక్స్ట్ హెల్తీ కూడా. అందుకని ఇప్పుడు మనం ముందు పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్సీ చేసేసుకున్నాం. తర్వాత ఈ టమాటా కూడా వేసి మంచిగా మిక్సీ చేస్తాను. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇది ఎప్పుడైనా ఈ కలర్ చూసారా మీరు? ఎక్కడైనా మిర్చీలు తినుంటే బయట మిర్చికి వాడిచ్చే కర్రీ మీకు గుర్తొస్తుందా? చట్నీ ఇస్తాడు కదా, అదే చట్నీ, అసలు అదే ఫ్లేవర్, అదే టేస్ట్ కూడా వచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుందాం. ఒకసారి ఈ పిండి ఎలా ఉందో చూద్దాం, నానిందా అని. చూసారా ఎంతో మంచిగా పఫీగా కొంచెం ఉబ్బినట్టు అయింది పిండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చినట్టు అయిందనమాట. మళ్ళీ 1 టైం దీన్ని బిట్ చేసేసి ఇంకా మనం వేసేసుకుందాం. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, చూసారా అలా వచ్చిందనమాట. మనం ఆయిల్లో వేసుకునే ముందు కూడా మనం ఇలా బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకు వస్తుందన్నమాట మంచిగా. ఇప్పుడు చూసారా మనం కలుపుతున్నప్పుడే తెలుస్తుంది ఆ ఒదుగు అనేది అట్లా ఉండాలన్నమాట. పిండి కలిపిన తర్వాత మనకు 1 అవర్ నానింది కాబట్టి అలా మంచిగా పిండి అనేది తెలుస్తుంది. ఎందుకు ఇంతసేపు మనం పిండి కలపడమే చూపించామంటే ఈ రెసిపీకి పిండి కలపడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇలా కలపడం మాత్రం ఇంట్రెస్ట్గానే చూపించాను ఇంతసేపు. ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్లో అద్దుకుని ఆ తర్వాత ఇలా తీసుకొని, అంటే మన షేప్ మనం రౌండ్గా వేద్దాం అనుకుంటే రౌండ్, లేకపోతే ఇలా చేత్తో ఏ షేప్ కావాలో మన ఇష్టం అనమాట. మన చేత్తో ఎలా వేసుకుంటామో అలా వస్తుందన్నమాట. అట్లా మనం వేసేసుకుందాం. నేను ఒకటి వేసాను చూసారా, అది పైకి లేచిన తర్వాత ఆయిల్లో మళ్ళీ ఇంకొకటి అట్లానే వేసాను. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వస్తాయి కదా, అందుకని. చూసారా ఆయిల్ కాగింది కాబట్టి మనకు వేసిన ఒక క్షణంలోనే అది పైకి వచ్చేస్తుంది. అంటే అంత వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ విడివిడిగా అంటుకోకుండా కూడా వచ్చేస్తున్నాయి. ఒకవేళ అంటుకున్నా మనం అలా ఫోక్ స్పూన్ తీసుకొని ఇలా లైట్గా ఇట్లా అనుకోవచ్చు అనమాట. నేను మీడియం సైజ్ మాత్రమే వేసాను, పెద్ద పెద్దగా హోటల్ లాగా చేయలేదు, చిన్న చిన్నవిగా నాకు నా చేతికి వీలు వచ్చేటట్లు వేసాను అన్నమాట. చూసారా అన్నీ వేసేసాను. ఇప్పుడు మనం కదుపుతూ ఉంటే మంచి కలర్ అనేది వస్తుంది. అంటే 2 సైడ్స్ మనకు ఒకే కలర్ రావాలి, అది రెడ్డిష్ కలర్ అంటే మనం అలా కలుపుతూ ఉండాలి. వేడి ఆయిల్ అనేది పైకి కిందకి స్ప్రెడ్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనకు ఈవెన్గా కాలుతాయి మొత్తం బోండా, అటు సైడు ఇటు సైడు మొత్తం కాలుతుందన్నమాట. అందుకని చూసారా కలర్ ఎలా ఉందో ఆ కలర్ రావాలి మనకు. అందుకని మంచిగా ఫ్రై అయిపోతున్నాయి, ఇంకా తీసేద్దాం. ఎంతో టేస్టీకరమైన మైసూర్ బోండా ఇంట్లోనే చేసుకున్నాం. చూసారా ఎంతో ఈజీగా. అంటే ఈజీ ఏం లేదు, కొంచెం కష్టపడ్డాం పిండి కలపడానికి. ఆ మాత్రం కష్టపడితే మనకి ఈజీగా టేస్ట్గా తినడానికి వచ్చేస్తాయి కదా. అదే మనం బయట తింటే మళ్ళీ ఇంకొంచెం తినాలనిపిస్తే తిన్నామంటే హెవీగా ఉంటుంది. అదే మన ఇంట్లో అయితే ఒక
ఒక 2-3 ఎక్కువ తిన్నా కూడా మన ఇంట్లో చేసిన సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఏమీ కాదు యాక్చువల్గా. చూసారా, మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఇంకా నేను చట్నీతోటి సర్వ్ చేసేసుకుంటాను, పిల్లలకి ఇచ్చేస్తాను ఫస్ట్. మళ్ళీ ఇంకొకసారి వేసేసి చూపిస్తున్నాను అన్నమాట. అలా తీసుకొని ఇలా సైడ్ నుంచి చేస్తే రౌండ్ షేప్ బాగా వస్తుంది. నాకు అది చెయ్యి కొంచెం పెయిన్గా ఉంది, అందుకని నార్మల్గానే వేసాను అనమాట. ఒకరోజు ఒక పెద్ద బాణలు పెట్టేసుకుంటే ఒక 2 సార్లకే అయిపోతుంది, మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి. యాక్చువల్గా మైసూర్ బోండా అనేది నాకు ఫస్ట్ టైం హైదరాబాద్ సైడ్ వచ్చిన తర్వాతే తిన్నాను అనమాట. అటు సైడు నెల్లూరు సైడు ఆలు బోండా, నార్మల్గా ఇది పులిబొంగరాలు అంటారు కదా, అట్లాంటివే ఎక్కువ తినున్నాం. కానీ ఈ టైపు ఇక్కడే తిన్నాను అనమాట, ఇటు సైడే. కాకపోతే ఇది మైదా పిండితో చేస్తారు కాబట్టి కొంచెం ఎప్పుడైనా చేసుకుంటే బెటర్, రెగ్యులర్గా చేసుకోం కాబట్టి. చూసారా ఎంతో బ్రౌనిష్గా కలర్, చూసారా ఎంత బాగుందో. తీసేస్తున్నాను, అయిపోయింది. మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. చూస్తుంటేనే తినాలని ఉంది కదా. మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇది, కానీ బయట నుంచి తెస్తారని ఎప్పుడు అన్హెల్దీ అని తెప్పించేదాన్ని కాదు. నేను చేయడం ప్రారంభించాక మంత్లీ వన్స్ అయినా చేస్తానన్నమాట. దీంట్లోకి కొబ్బరి చట్నీ, లేకపోతే పల్లీ చట్నీ, అల్లం చట్నీ ఇట్లాంటివి ఉంటే సూపర్గా ఉంటుంది. చూసారా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే మైసూర్ బోండా, దాంట్లోకి నంచుకొని చట్నీ కూడా చేసేసుకున్నాం. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. నేను చాలా వీడియోస్ చేశాను, మీకు నచ్చితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ అయినా కావాలంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. చూడండి, ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. పిల్లలిద్దరికీ వావ్ చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి, ఇంత డెలిషియస్ డిన్నర్ పెడుతున్నావు అని చెప్పేసి గబగబా వచ్చేసారు తినడానికి.